వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. దేశవ్యాప్తంగా మామిడి సీజన్ జోరుగా సాగుతున్న వేళ జపాన్కు చెందిన మియాజాకి రకం మామిడిపై అందరి దృష్టి నిలిచింది. ఈ పండు ధర కిలో 2.5 లక్షల వరకు పలుకుతోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఈ ప్రచారంలో వాస్తవం కంటే అతిశయోక్తే ఎక్కువగా ఉందని వెల్లడైంది. జపాన్లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ పళ్లను తాయోనో టమాగో అంటూ సూర్యుడి గుడ్డు అని కూడా పిలుస్తారు. ముదురు ఎరుపు రంగు, పసుపు, నారింజ రంగు గుజ్జుతో ఇవి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. జబల్పూర్కు చెందిన రైతు సంకల్ప్ సింగ్ పరిహార్ 7 ఏళ్ల క్రితం రైలు ప్రయాణంలో అనుకోకుండా లభించిన మొక్కలతో వీటి సాగును ప్రారంభించారు. తన 15 ఎకరాల మహాకాల్ బాబాకి బగియా తోటలో కేవలం 5 చెట్లకు మాత్రమే ఈ మియాజాకి పళ్ళు కాస్తున్నాయి. ఏడాదికి సుమారు 15 నుంచి 20 కిలోల దిగుబడి వస్తుండగా వీటిని కిలో 15,000 చొప్పున దేశీయంగా విక్రయిస్తున్నారు. సాధారణ రకాలతో పోలిస్తే ఈ ధర అత్యధికమే అయినప్పటికీ లక్షల రూపాయల ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమవుతోంది. ఈ పళ్లను ఒక విశిష్టమైన బహుమతిగా భావించి ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోని సంపన్నులు కొనుగోలు చేస్తున్నారు. పళ్ల విలువను దృష్టిలో ఉంచుకుని తోట వద్ద 18 కాపలా కుక్కలు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఉద్యానవన శాఖ అధికారులు ఈ పళ్లపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జబల్పూర్ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నేహా పటేల్ మాట్లాడుతూ ఈ మామిడి రుచి సాధారణంగానే ఉంటుందని, కేవలం ప్రచారం వల్లే దీనికి ఇంతటి క్రేజ్ వచ్చిందని చెప్పారు. మామిడి పంపకందారుల సంఘం అధ్యక్షుడు ఎస్ ఇన్స్రామ్ అలీ సైతం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఇది కేవలం అభిరుచి కోసం పెంచే రకమే తప్ప వాణిజ్యపరంగా పెద్ద మార్కెట్ లేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల అయోధ్యలోని ఓ రైతు ఈ సీజన్లో కాసిన తొలి మియాజాకి పండును శ్రీరాముడికి సమర్పించడం విశేషం. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు ఉడిపిలోని కొందరు తమ ఇంటి పెరట్లో కూడా ఈ రకాన్ని సాగు చేస్తుండటంతో దీంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. మొత్తం మీద మియాజాకి మామిడి కథలో ప్రచారం ఆర్భాటం ఉన్నప్పటికీ అరుదైన పళ్లపై పెరుగుతున్న మక్కువకు వాటిని ఒక స్టేటస్ సింబల్ గా భావించే ధోరణికి ఇది అద్దం పడుతోంది.